How Vishnupriya takes all the trolls అన్నదంటే what you will say? నా మీద అలాంటి వచ్చి ఐ థింక్ దట్ వాజ్ హైలీ రీచ్డ్ వీడియోస్ ఆల్సో. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, అంతమంది నవ్వుకున్నారా నా వల్ల అని. వావ్, దట్స్ అమేజింగ్. బికాజ్ నేను దేవుణ్ణి చిన్నప్పటి నుంచి కోరుకునేది ఒకటే, ఎప్పుడు జనాలు నవ్వుతూ ఉండాలి, నా వల్ల నవ్వుతూ ఉండాలి, లేకపోతే దే హ్యావ్ టు బీ స్మైలింగ్. నేను అందుకే టెలివిజన్ కూడా వచ్చినప్పుడు ఐ మేడ్ పీపుల్ లాఫ్. జనాలు నవ్వడం నాకు కావాలి. నా మీద జోక్ వేసుకుంటారా, నా పక్కన వాళ్ళ మీద వేస్తా అంటే డోంట్ బీ రూడ్, బట్ దెర్ ఇస్ అ స్మాల్ లైన్. అది అది ఆ లైన్ ఉంచుకొని ఎలాంటి జోక్స్ అయినా వేసుకొని ఐ డోంట్ మైండ్. ప్లీజ్ ఇంకొన్ని మీమ్స్ చేయండి, ఇంకొంచెం నవ్వించండి జనాల్ని. యా. విష్ణుప్రియ గారు, రంభ, ఊర్వశి, మేనక అంటే ముగ్గురు అమ్మాయిలు కూడా చాలా బాగున్నారు, లుకింగ్ గార్జియస్ అసలు. అంటే మీ ముగ్గురు పాత్రలో ఎవరి పాత్ర ఆడియన్స్కి ఎక్కువ సర్ప్రైజ్ ఇస్తుందంటే ఏం చెప్తారు? ఓ, అది ఆడియన్స్ చెప్పాలి, నాకు తెలీదు. యా యా. ఓకే, నెక్స్ట్ వచ్చే సినిమాల్లో ఏ టైప్ ఆఫ్ పాత్రలు మీకు వస్తాయని యాక్చువల్లీ ఒక అనుకుంటున్నారు? 4-5 పాన్ ఇండియా ఫిల్మ్స్ లైన్డ్ అప్ ఉన్నాయి. ఓకే, ఏదైనా లీక్ చేయండి. అవి చాలా సీక్రెటివ్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను. విష్ణుప్రియ, అది యాక్చువల్గా ఎక్కువ రియాలిటీ షోస్లోను ఎక్కువ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూసే మిమ్మల్ని ఇలాగా హీరోయిన్గా, వన్ ఆఫ్ ద హీరోయిన్గా నరేష్ గారు పక్కన అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్, ఇలా ఈ బ్యానర్ నుంచి ఒక మూవీ చేయడం చాలా బాగుంది. థ్యాంక్ యూ. అయితే మిమ్మల్ని కౌంట్ గురించి ఒక క్వశ్చన్ అడగాలి. అంటే నేను అడిగే కౌంట్ ఏదైతే అంటే మూవీస్ కౌంట్. యాక్చువల్గా మీరు సెకండ్ లీడ్గా, అలాగా అవి ఎక్కువ ఉంటున్నాయి మూవీస్. సోలో హీరోయిన్గా ఎప్పుడు చేస్తారు? ఆ కౌంట్ ఎప్పుడు పెంచుతారు? ఇది అది మన చేతిలో ఉందంటే ఈ పాటికి అన్ని సినిమాల్లో సోలో హీరోయిన్గా నేనే ఉండేదాన్నండి. ఇది ఏంటి, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. సో వాట్ ఎవర్ ఇస్ లార్డ్ శివాస్ ఆజ్ఞ, ఆయన నేను సోలో చేయాలంటే సోలో, యాజ్ లాంగ్ యాజ్ ఐమ్ గెటింగ్ టు వర్క్, నేను పని చేస్తున్నాను, మా ఇంట్లోకి తిండి తీసుకెళ్ళగలుగుతున్నాను అన్నదానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. అది సోలోనా, సెకండ్ హీరోయినా, రియాలిటీ షోనా, లేకపోతే ఏమీ లేదు యూట్యూబ్ వీడియోసా అన్నది ఐ డోంట్ కేర్. యాజ్ లాంగ్ యాజ్ నేను చేసేది జనాలు ఎంజాయ్ చేసి దానివల్ల నేను సంపద పొందుతున్నాను, అదొక్కటే చూసుకుంటున్నాను. సర్వైవల్ ఐఎమ్ సీయింగ్. ఇంకా మిగతావన్నీ ఎక్స్ట్రా కోరికలు నాకు ఉన్నా ఐ డోంట్ వాంట్. జరిగితే లేకపోతే లేదు. బికాజ్ ఎంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే లైఫ్లో అంత డిసప్పాయింట్ అవుతారు అనేది నేను నమ్ముతాను. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వాట్ ఎవర్ ఇస్ కమింగ్ అన్నదంతా నువ్వు ఫ్లోలో వెళ్ళిపోతే యూ విల్ బీ హ్యాపీ. లేకపోతే ఐ విల్ బీ ద మోస్ట్ డిప్రెస్డ్ కిడ్, అర్రే నేనేం చేయట్లేదు అని. రెమ్యూనరేషన్ అలా ఏం లేదండి. యా, ఐ గాట్. వేరే లాంగ్వేజెస్ నుంచి ఎక్కడ మేడం? నేనేనా? చెప్పండి. వేరే లాంగ్వేజెస్ నుంచి స్టోరీస్ ఏమైనా వస్తే యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఈ మధ్య ఇక్కడ చాలా మంది తెలుగు హీరోయిన్లు వేరే లాంగ్వేజ్ నుంచి, అంటే తమిళ లాంగ్వేజ్ నేను అవకాశాలు వస్తే చేస్తాను. నేను డెఫినెట్లీ హాలీవుడ్ వైపు నాకు కన్నుందండి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఐ డెఫినెట్లీ, నాకు ఉన్న టాలెంట్కి నేను హాలీవుడ్లో ఉండాలి అనేది నా కోరిక, నా డ్రీమ్. అది అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇది మీమర్స్ మీటా, సాంగ్ లాంచ్ నాకు అర్థం కావట్లేదు. ఇంకా చాలు. ఆఫర్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.